హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గణితం బై ప్రీతం. మన సెకండ్ సిరీస్లో 34th వీడియో వచ్చేసి ఏంటంటే బేసిక్ ప్రాబ్లమ్స్ ఆన్ స్ట్రెయిట్ లైన్స్. సో ఈ వీడియోలో మన ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్ మీద బేసిక్ ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏంటంటే ట్రాన్స్ఫార్మ్ ద ఫాలోయింగ్ ఈక్వేషన్ ఇంటూ స్లోప్ ఇంటర్సెప్ట్ నార్మల్ ఫామ్. సో ఏమంటున్నాడు, మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏదైతుందో ఆ ఈక్వేషన్ని మనము స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకోమంటుండు, అండ్ ఇంటర్సెప్ట్ ఫామ్లో రాసుకోమంటుండు, అండ్ నార్మల్ ఫామ్లో రాసుకోమంటుండు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ ఏ ఫామ్లో ఉంది, అది వచ్చేసి జనరల్ ఈక్వేషన్ అంటాం. దాన్ని మనం ఏమంటాం, జనరల్ లైన్ ఈక్వేషన్ అంటాం. సో దీన్ని మనం ఇప్పుడు 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్ ఫామ్స్ లెక్క ట్రాన్స్ఫార్మ్ చేయాలి. సో ఎట్లా చేస్తామో చూద్దాం. సో ఫస్ట్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్లో కన్వర్ట్ చేద్దాం. సో మనకు కన్వర్ట్ చేయాలంటే ఫస్ట్ ఆ ఫామ్ ఎట్లుంటుంది, ఆ లైన్ ఈక్వేషన్ ఫార్ములా ఏంది అంటే y = mx + c. సో ఇప్పుడు దీన్ని మనం కన్వర్ట్ చేద్దాం. ఎట్లా చేస్తున్నాం చూడండి. 3x + 4y + 12 = 0. నేను ఏం చేస్తున్నా అంటే ఈ 3xని ఈ 12ని అటు సైడ్ పంపించిన. ఎందుకు చెప్పండి, మనకి ఈ ఫామ్లో మీరు చూసుకున్నట్టయితే y ఒక సైడ్ ఉంది అండ్ x అండ్ కాన్స్టెంట్ ఒక సైడ్ ఉంది. సో నేను ఏం చేసిన అట్లనే ఆ ఫామ్లోకి తెచ్చుకోవడానికి అట్లా రీఆర్గనైజ్ చేస్తున్నా. సో 4y = -3x - 12. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే y పక్కన ఏమైనా కోఎఫిషియంట్ ఉందా లేదు. సో నేను ఏం చేస్తున్నా, కోఎఫిషియంట్ని కూడా తీసేస్తున్నా. ఎట్లా, ఆ 4ని నేను అటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, ఇంటూ ఉంది, ఇటు సైడ్ పోతే బై అవుతుంది. సో y = -3x - 12/4. తర్వాత నేను ఏం చేసినాను చూడండి, సపరేట్గా రాసుకున్నా కింద డినామినేటర్ని. సో y = -3x/4 - 12/4. 4 1s are 4 3s are. సో y = -3/4x - 3. సో ఇప్పుడు మీరు ఈ పర్టికులర్ స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్ని దీంతో కంపేర్ చేసి చూడండి. y = m ప్లస్లో నాకు ఏముంది -3/4, x c ప్లస్లో నాకు ఏముంది -3. సో m ఎంత మనకి ఇక్కడ -3/4, c ఎంత -3. సో ఇట్లా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏమంటున్నాడు, ఇంటర్సెప్ట్ ఫామ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేసుకోమంటుండు. సో ఇంటర్సెప్ట్ ఫామ్ లైన్ ఈక్వేషన్ ఏంది, x/a + y/b = 1. సో అట్లా ట్రాన్స్ఫార్మ్ చేసుకోవాలి. సో మనకి ఇచ్చిన లైన్ ఈక్వేషన్ వచ్చేసి 3x + 4y + 12 = 0. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను చూడండి, 3x + 4y ఈ 12ని అటు సైడ్ పంపిస్తున్నాను. అప్పుడు ఏమవుతుంది -12. సో 3x + 4y = ఈ -12ని నేను ఎట్లా రాసుకుంటున్నా అంటే -12 × 1. -12 అయినా -12 × 1 అయినా రెండు ఒకటే కదా. సో అందుకే నేను -12 × 1 అని రాసుకుంటున్నా. ఎందుకు రాసుకోవాలి చూడండి, 3x + 4y = -12 × 1. ఇప్పుడు ఈ -12 ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది చెప్పండి, బై అవుతుంది. ఎందుకంటే ఇంటూ ఉంది కాబట్టి. సో ఈ -12 ఇటు సైడ్ వస్తే బై అవుతుంది. సో 3x / -12 + 4y / -12 = 1. అయితే ఇక్కడ ఒక స్టెప్ నేను రాయలేదు, అది ఏంటంటే యాక్చువల్గా ఈ -12 ఇటు పంపిస్తే టోటల్ /12 రావాలి కదా. సో నేను ఏం చేసిన అంటే డినామినేటర్ని సపరేట్గా రాసుకున్నా అంతే. సో 3x / -12 + 4y / -12 = 1. 3 1s are 3 4s are 4 1s are 4 3s are. సో x / -4 + y / -3 = 1. సో ఇప్పుడు మీరు చూడండి, ఈ లైన్ ఈక్వేషన్ని దీంతో కంపేర్ చేయండి. మీకు ఏం అర్థమైంది, ఏ వాల్యూ అంటే x ఇంటర్సెప్ట్ ఎంత వచ్చింది మనకి -4. నెక్స్ట్ b వాల్యూ ఎంత ఉంది, b ప్లేస్లో ఎంత ఉంది మనకి -3. సో b ఇంటర్సెప్ట్ వచ్చేసి -3. సో ఇది ఇంటర్సెప్ట్ ఫామ్. నెక్స్ట్ ఏంది, నార్మల్ ఫామ్. సో నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోమంటుంది. సో నార్మల్ ఫామ్ ఏంది, x cos α + y sin α = p. సో దీని లెక్క మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి తెలుసుకున్నాం. అదేంది, మనం ax + by + cని నార్మల్ ఫామ్లోకి రాసుకోవాలంటే ఏం చేయాలి, దాన్ని డివైడెడ్ ఆ ఈక్వేషన్ని √a² + b² తోటి డివైడ్ చేయాలి. ఇది నేను నా డిఫరెంట్ టైప్ ఆఫ్ లైన్ ఫామ్స్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన. సో ఎవరికైనా డౌట్ ఉంటే అక్కడికి వెళ్ళి యూస్ చేసేయండి. సో సింపుల్గా మనకి ax + by + c = 0 ఉంది. దాన్ని నార్మల్ ఫామ్లో కన్వర్ట్ చేసుకోమన్నానంటే వీ హ్యావ్ టు డివైడ్ బై √a² + b². సో ఇందులో a ఏంది, b ఏందంటే a రిఫర్స్ టు coefficient of x, b refers to coefficient of y. So
3x plus 4y plus 12 by root of a square plus b square అంటే root of a ఎంత 3 square plus b square b ఎంత 4 so 4 square so 3x plus 4y plus 12 by root of 3 square plus 4 square అంటే root 25 so 3x plus 4y plus 12 by root 25 అంటే 5 తర్వాత నేను ఏం చేసిన సపరేట్గా రాసుకున్న డినామినేటర్ని 3/5x plus 4/5y plus 12/5 is equals to 0 ఇప్పుడు దీన్ని నువ్వు దీంతో కంపేర్ చేస్తే నీకు ఏమర్థమైంది చూడండి కాజ్ ఆల్ఫా ప్లేస్లో ఏమొస్తుంది నీకు ఓకే కాజ్ ఆల్ఫా ప్లేస్లో ఏమొస్తుంది నీకు చూడు ఇక్కడ కాజ్ ఆల్ఫా ప్లేస్లో ఏముంది 3/5 నెక్స్ట్ సైన్ ఆల్ఫా ప్లేస్లో ఏముంది 4/5 నెక్స్ట్ పీ ప్లేస్లో ఏముంది మనకి -12/5 సో క్లియర్గా అర్థమైందా సో ఇట్లా మనల్ని ఒక ఈక్వేషన్ ఇచ్చి ఏమంటారు ఏ లైన్ ఫామ్కైనా మనం ట్రాన్స్ఫార్మ్ చేసుకోమంటే ఇట్లా క్లియర్గా చేసుకోవాలి సో క్లియర్గా అర్థమైందా ఓకే నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ if the distances of points 2, 3 and -4, a from the straight line 3x plus 4y is equals to 8 are equal. సో ఏమంటుండంటే మనల్ని ఏం కనుక్కోమంటుండు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ ఏ వాల్యూ కనుక్కోమంటుండు ఎప్పుడంటే ఇఫ్ ద డిస్టెన్సెస్ ఆఫ్ పాయింట్స్ 2, 3 and -4, a ఫ్రమ్ ద స్ట్రెయిట్ లైన్ 3x plus 4y is equals to 8 are equal అంటే ఏమంటుండు ఈ 2 పాయింట్స్ నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ అనేది ఈక్వల్ ఉందంటుండు చూడండి if the distances of points 2, 3 and -4, a from the straight line 3x plus 4y is equals to 8 are equal అన్నాడు అంటే స్ట్రెయిట్ లైన్ నుంచి ఈ పాయింట్స్కి డిస్టెన్సెస్ ఈక్వల్ అన్నాడు ఒకవేళ ఈ డిస్టెన్సెస్ ఈక్వల్ అయితే ఏ వాల్యూ ఎంత అని కనుక్కోమంటుండు సో ఇందులో మెయిన్ ఇంపార్టెంట్ కీ పాయింట్ ఏంటంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పాయింట్కి లైన్కి మధ్యలో డిస్టెన్స్ అడిగిండంటే అది పర్పెండిక్యులర్ డిస్టెన్సే అవుతుంది వేరేది ఏ డిస్టెన్స్ అవ్వదు సో లైన్కి పాయింట్కి డిస్టెన్స్ అడిగిండంటే దట్ ఈస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సో ఇక్కడ కూడా మనల్ని ఏమంటున్నాడు 2, 3 నుంచి ఈ లైన్కి -4, a నుంచి ఈ లైన్కి డిస్టెన్స్ అనేది ఈక్వల్ ఉందన్నాడు సో ఇక్కడ నేను గ్రాఫికల్గా మీకు క్లియర్గా చూపించిన చూడండి ఏ నుంచి ఈ లైన్కి బి నుంచి ఈ లైన్కి డిస్టెన్సెస్ ఈక్వల్ అన్నాడు సో అదే కండిషన్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ 2, 3 to 3x plus 4y is equals to 8 ఈజ్ ఈక్వల్ టు పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ -4, a to 3x plus 4y is equals to 8 సో మనం ఆ రెండు పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ ఈక్వల్ చేసుకుందాం సో ఫస్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటంటే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ పాయింట్ x1, y1 to ax plus by plus c is equals to 0 is mod ax1 plus by1 plus c by root of a square plus b square సో లైన్ వచ్చేసి ఏంది 3x plus 4y minus 8 is equals to 0 పాయింట్ ఏది 2, 3 ఓకే షుడ్ బి అంటే ఈ డిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు ఇప్పుడు ఈ లైన్ నుంచి ఈ పాయింట్కి డిస్టెన్స్ సో రెండు ఈక్వల్ కాబట్టి నేను రెండు ఒకటేసారి చేస్తున్నా సో దిస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ విల్ బి ఈక్వల్ టు దిస్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సో ఇక్కడ లైన్ రాసుకున్న పాయింట్ రాసుకున్నా లైన్ రాసుకున్న పాయింట్ రాసుకున్నా సో సబ్స్టిట్యూట్ చేయండి mod of ax1 plus b1 plus c అంటే 3 into 2 plus 4 into 3 minus 8 by root of a square plus b square అంటే root of a square a ఎంత 3 square plus b square ఎంత 4 square is equals to ఇక్కడ చూడండి ax1 అంటే 3 into పాయింట్ ఏముంది -4 plus by1 అంటే 4 into a ప్లేస్లో ఏముంది సారీ y ప్లేస్లో ఏముంది a -8 by root of 3 square plus 4 square మీరు గమనించండి ఇది క్యాన్సిల్ అయిపోతుంది సేమ్ ఉన్నాయి కాబట్టి సో ఎక్స్క్యూజ్ మీ సో mod of 3 2s are 6 plus 4 3s are 12 minus 8 is equals to mod of చూడండి 3 into -4 ఎంత -12 4 into a 4a minus 8 ఓకే సో టోటల్ చేస్తే నాకు ఏమొస్తుంది 12 plus 6 18 minus 8 10 mod 10 is equals to mod of 4a -12 -8 అంటే -20 సో mod 10 ఈస్ నథింగ్ బట్ 10 ఎందుకంటే 10 పాజిటివ్ ఉంది కాబట్టి మోడ్ తీసేయచ్చు మనం కానీ ఇక్కడ మీరు గమనించినట్టయితే లోపల -20 + 4a ఉంది సో -20 + 4a కెన్ బి పాజిటివ్ అండ్ నెగిటివ్ అందుకే మనం మోడ్ తీసినప్పుడు మనకి ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది ఓకేనా
మోడ్ తీసేయాలనుకుంటున్నాం అనుకోండి, అట్లా మనకి ఏదైనా వేరియబుల్ ఉన్నప్పుడు ఇక్కడ మనకు వేరియబుల్ ఉంది. సార్ మీకు డౌట్ వస్తుంది, ఇక్కడ 10 ఉంది కదా, 10కి కూడా ప్లస్ ఆర్ మైనస్ పెట్టాలంటే 10 అనేది ఒక నెంబర్. ఓకే, ఎప్పుడైతే మనకి ఇట్లా ఒక వేరియబుల్ వస్తుందో వేరియబుల్ నుండి మోడ్లో ఉందనుకోండి, అప్పుడు మనం ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకోవాలి. సో 10 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ హోల్ బ్రాకెట్ -20 + 4a. ఫస్ట్ నేను ప్లస్ పెట్టుకున్నా. 10 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఆఫ్ -20 + 4a. 10 ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ -20 ప్లస్ ఇంటూ ప్లస్ 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 4a. సో 10 ఈజ్ ఈక్వల్స్ టు -20 + 4a. 28 పంపిస్తే 10 + 20 ఈజ్ ఈక్వల్స్ టు 4a. 30 ఈజ్ ఈక్వల్స్ టు 4a. a ఈజ్ ఈక్వల్స్ టు 30/4, a ఈజ్ ఈక్వల్స్ టు 15/2. నెక్స్ట్ 10 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ పెట్టుకునేప్పుడు మైనస్ ఆఫ్ -20 + 4a. 10 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ప్లస్ 30 మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ -4a ప్లస్ 30 ఇటు వస్తే -30. 10 - 30 ఈజ్ ఈక్వల్స్ టు -4a. 10 - 30 అంటే -20. -20 ఈజ్ ఈక్వల్స్ టు -4a. -4 ఇటు కిందికి వస్తే బై అవుతుంది. సో మైనస్ మైనస్ క్యాన్సిల్, 4 1 4 5 సో a ఈజ్ ఈక్వల్స్ టు 5. సో క్లియర్గా అర్థమైందా? మీరు కొంచెం నేను క్యాలిక్యులేషన్ ఫాస్ట్గా చెప్తా, ఎందుకంటే ఇప్పుడు లెంత్ మన పెరిగిపోతుంది కదా. సో నేను మెయిన్గా మీకు 3 సార్లు చెప్పింది ఎందుకు చెప్తా, మీకు ఇది ఎక్కాలి బుర్రకి. ఓకేనా? ఈ క్యాలిక్యులేషన్ మీరు నేర్చుకుంటారు మెల్లమెల్లగా. ఆల్రెడీ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ నుంచి నేర్చుకుంటున్నారు. సో ఇది మీరు నేర్చుకోవాలి. ఓకేనా? అందుకే నేను రిపీట్ చేస్తుంటా. సో క్లియర్గా అర్థమైందా? ఓకేనా? సో ఇప్పుడు మనము ఇంకొక 2 ప్రాబ్లమ్స్ని ఎట్లా సాల్వ్ చేయాలో డీటెయిల్గా చూద్దాం. సో ఫస్ట్ ప్రాబ్లం యొక్క క్వశ్చన్ని డీటెయిల్గా చదువుదాం. ఫైండ్ పాయింట్స్ ఆన్ ద లైన్ 3x - 4y - 1 = 0 విచ్ ఆర్ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ 3,2. సో ఏమంటుండంటే ఒక లైన్ ఉంది. ఓకే, ఆ లైన్ మీద పాయింట్స్ ఫైండ్ చేయమంటుండే. ఏం ఫైండ్ చేయమంటుండే? పాయింట్స్. సో ఇది ఆ లైన్ అనుకుందాం. ఓకే, ఇప్పుడు ఆ లైన్ మీద నేను పాయింట్స్ ఫైండ్ చేయాలి. ఆ పాయింట్స్ ఎట్లున్నాయంటే విచ్ ఆర్ ఎట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 5 యూనిట్స్ ఫ్రమ్ 3,2. అంటే ఆ పాయింట్స్ వచ్చేసి 3,2 నుంచి 5 యూనిట్స్ దూరంలో ఉన్నాయి. అంటే 3,2 నుంచి ఇటు 5 యూనిట్స్ దూరంలో ఒకటి, 3,2 నుంచి ఇటు 5 యూనిట్స్ దూరంలో ఒకటి. ఎందుకంటే మనల్ని ఫైండ్ పాయింట్స్ అన్నాడు, పాయింట్ అనలేడు. ఓకే, అండ్ మనకి మీరు గమనించినట్టయితే ఇది 3,2 అనుకుంటే 5 యూనిట్స్ డిస్టెన్స్ అంటే ఇటు సైడ్ 5 యూనిట్స్ డిస్టెన్స్ ఉండొచ్చు, ఇటు సైడ్ 5 యూనిట్స్ డిస్టెన్స్ ఉండొచ్చు. అందుకే మనం ఏం చేస్తున్నాము, మనల్ని పాయింట్స్ కనుక్కోమంటున్నాడు కాబట్టి ఐదర్ సైడ్ ఆఫ్ ద పాయింట్ 2 కన్సిడర్ చేస్తున్నాం. ఇదొకటి. సో ఇప్పుడు మనము ఈ పాయింట్ కనుక్కోవాలి, ఈ పాయింట్ కనుక్కోవాలి. ఓకేనా? సో ఇట్లా కనుక్కుంటాము. సో ఎప్పుడైతే మనకి డిస్టెన్స్ పాయింట్స్ అని మనకి ఎక్కడైనా కనిపించింది అనుకోండి, మనం డైరెక్ట్ ఒక ఇంపార్టెంట్ లైన్ ఫామ్ రికాల్ చేసుకోవాలి. అదేంది? పారామెట్రిక్ ఫామ్. సో పారామెట్రిక్ ఫామ్ ఈక్వేషన్ ఏంది? x ఈజ్ ఈక్వల్స్ టు x1 + r cos θ, y ఈజ్ ఈక్వల్స్ టు y1 + r sin θ. ఈ r అంటే ఏందనుకుంటున్నారు మీరు? r అంటే డిస్టెన్స్ బిట్వీన్ పాయింట్, ఈ పాయింట్కి మధ్యలో డిస్టెన్స్ని r అంటాం. సో మనకి ఐడియా రావాలి. ఓకే, మనకి డిస్టెన్స్ ఇచ్చిందంటే డెఫినెట్గా ఇట్ హ్యాస్ టు డూ విత్ పారామెట్రిక్ ఫామ్ అని. మీరు ఏ ఈక్వేషన్లో కూడా, ఏ లైన్ ఈక్వేషన్లో డిస్టెన్స్ గురించి ఉండదు. ఇది ఒక్క లైన్ ఈక్వేషన్లో డిస్టెన్స్ గురించి ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు మనం పారామెట్రిక్ ఫామ్ యూజ్ చేసి పాయింట్ కనుక్కుందాం. x ఈజ్ ఈక్వల్స్ టు x1 + r cos θ, y ఈజ్ ఈక్వల్స్ టు y1 + r sin θ. సో ఈ ఫార్ములాలో x1 y1 అంటే ఏంది తెలుసా? ఈ పాయింట్ 3,2. మళ్ళీ ఈ పాయింట్ ఏంటంటే స్మాల్ ఎక్స్ స్మాల్ వై వచ్చేసి ఈ పాయింట్. సో ఇప్పుడు మనం స్మాల్ ఎక్స్ స్మాల్ వై 2 కనుక్కోవాలి కాబట్టి ఇక్కడ నేను ఏం పెట్టుకున్నాను చూడండి, ప్లస్ ఆర్ మైనస్ పెట్టుకున్నాం. ఓకేనా? సో మనకి x1 y1 ఎంత చెప్పండి? 3,2. ఇక్కడ మనకు కావాల్సిన ఏంది ఇప్పుడు చెప్పండి? కాస్ θ కావాలి, సైన్ θ కావాలి. ఎట్లా అంటే అప్పుడే మీకు ఐడియా రావాలి. సో ఈ లైన్ అనేది x యాక్సిస్తో యాంగిల్ మేక్ చేస్తుందా లేదా? సో దట్ మీన్స్ ఈ టీటాని మనం ఏమంటాం? ఇంక్లినేషన్ అంటాం. సో ఇంక్లినేషన్ అంటే ఇంకేమనొచ్చు? దాన్ని స్లోప్ అని అనొచ్చు. సో ఇప్పుడు మనము ఈ పర్టికులర్ లైన్కి స్లోప్ కనుక్కున్నాం అనుకోండి. సో స్లోప్ ఫార్ములా ఏంది? y2 - y1/x2 - x1. అది కాకుండా ఇంకోటి ఏముంది? m = tan θ. అంటే
ఇప్పుడు మనం దీనికి స్లోప్ కనుక్కున్నాం అనుకోండి, మనకి tan θ వాల్యూ వస్తుంది. tan θ వాల్యూ వచ్చిందంటే sin θ cos θ ఈజీగా కనుక్కోవచ్చు. సో నేను ఏం చేస్తున్నా అంటే దీనికి స్లోప్ కనుక్కుంటున్నా. 3x - 4y - 1 = 0. స్లోప్ ఏంది? స్లోప్ ఆఫ్ ax + by + c = 0 ఈజ్ -a/b. ఇది వచ్చేసి ఒక ఫార్ములా. సో -a/b అంటే a ప్లేస్లో ఏముంది 3. సో -3/b ప్లేస్లో ఏముంది -4. సో -3/-4 మైనస్ క్యాన్సిల్ 3/4. సో స్లోప్ ఎంత వచ్చింది మనకి? m = 3/4. కానీ మనకేం తెలుసు? m = tan θ అని తెలుసు కదా. దట్ మీన్స్ నేను tan θ = 3/4 అని రాసుకోవచ్చా? ఎస్ రాసుకోవచ్చు. m = 3/4, m = tan θ అంటే ఈ 3/4 = tan θ అని రాసుకోవచ్చు కదా. రాసుకోవచ్చు. ఇప్పుడు నేను tan θ = 3/4 ఉందా, అందులోకించి sin θ కనుక్కుంటా, cos θ కనుక్కుంటా. ఎట్లా మనందరికీ తెలుసు. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ వేసుకొని పైథాగరస్ థియరం అప్లై చేస్తున్నా. సో tan θ అంటే ఆపోజిట్ బై అడ్జసెంట్ కదా. ఓకే, నేను 3, 4 వేసుకున్నాను. ఇది కనుక్కోవాలి. ఎట్లా కనుక్కుంటాం? పైథాగరస్ థియరం. సో sum of squares of these two sides is equals to sum of square of hypotenuse. So x square is equals to 3 square plus 4 square. ఇదంతా సాల్వ్ చేస్తే x is equals to 5. సో కానీ ఇక్కడ ఒక మీకు ఇంపార్టెంట్ పాయింట్ చెప్పాలనుకుంటున్నా. మీరు ఫస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ కానీ సెకండ్ ఇయర్ మ్యాథమెటిక్స్ కానీ ఏది చేయాలన్నా కానీ మీకు ఒక్క చాప్టర్ పక్కా వచ్చి ఉండాలి. అది ఏంటంటే ట్రిగ్నోమెట్రీ. సో ట్రిగ్నోమెట్రీ వస్తేనే మీకు ఇవి చేయగలుగుతాం. లేకపోతే ఏ చాప్టర్ చేయలేం. మ్యాక్సిమం 90% ఏ చాప్టర్ చేయాలన్నా మీకు ట్రిగ్నోమెట్రీ రావాలి. సో మీరు ఫస్ట్ ట్రిగ్నోమెట్రీ నేర్చుకుని ఇక్కడికి వచ్చేయండి, అన్ని ఈజీగా అర్థమైపోతాయి. సో x = ఎంత వచ్చింది? 5. అంటే ఇప్పుడు నేను దీంట్లోకి ఏంచి sin θ కనుక్కోవచ్చా? ఎస్. sin θ అంటే ఏంది? ఆపోజిట్ బై హైపోటెన్యూస్. సో sin θ = 3/5. cos θ కనుక్కోవచ్చా? ఎస్. అడ్జసెంట్ బై హైపోటెన్యూస్. cos θ = 4/5. సో ఇప్పుడు నాకు x1, y1 తెలుసు. r ఆల్రెడీ ఇచ్చిండు 5 అని చెప్పేసి మనకి ఇక్కడ రాసుకుందాం. r = 5 అండ్ cos θ sin θ కూడా వచ్చినాయి. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. x = x1 ± r cos θ. x1 అంటే ఎంత చెప్పండి? ఇక్కడ ఉంది 3. 3 ± r ఎంత? 5. 5 × cos θ వాల్యూ ఎంత? 4/5. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 5 క్యాన్సిల్ అయిపోతే x = 3 ± 4. సో ఫస్ట్ నేను ప్లస్ అనుకుంటున్నాను. x = 3 + 4 విచ్ ఇస్ నథింగ్ బట్ 7. x = 3 - 4 విచ్ ఇస్ నథింగ్ బట్ -1. నెక్స్ట్ y = ఇది చూడండి, y1 ± r cos θ కదా. సో y1 ఎంత చూడండి? 2 ± r ఎంత? 5 sin θ. y1 + r sin θ. sin θ వాల్యూ ఎంత? 3/5. సో 5 × 3/5. 5 క్యాన్సిల్. y = 2 ± 3. y = 2 + 3 విచ్ ఇస్ 5. y = 2 - 3 విచ్ ఈస్ నథింగ్ బట్ -1. సో ఫస్ట్ పేర్ ఏంది? x వాల్యూ ఎంత? 7. y వాల్యూ ఎంత? 5. సో 7,5 ఈజ్ 1 పాయింట్. అంటే ఇది వచ్చేసి 7,5. నెక్స్ట్ x, y ఇంకో పాయింట్ ఏంది? -1, -1. సో క్లియర్గా అర్థమైందా? ఇక్కడ చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే మీరు -1, -1 4th క్వాడ్రంట్లో ఎందుకు వేస్తున్నారంటే, ఓకే ఇక్కడ క్వాడ్రంట్స్ వేసుకొని చూపించేంత స్పేస్ లేదు, అందుకే నేను ఇక్కడనే రాసేస్తున్నా. యాక్చువల్గా -1, -1 ఏ క్వాడ్రంట్లో ఉంటుంది? 3rd క్వాడ్రంట్. దట్ మీన్స్ నేను ఈ ఏదైతే లైన్ ఉందో అది ఇట్లా 4th క్వాడ్రంట్ 3rd క్వాడ్రంట్లోకి ఎక్స్టెండ్ చేయాలి. బట్ నేను ఇట్లా గీసేసిన, సారీ. సో x వాల్యూ వచ్చింది, y వాల్యూ వచ్చింది. సో క్లియర్గా అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ p, q ఆర్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు లైన్స్ x secant alpha plus y cosecant alpha is equals to a and x cos alpha minus y sin alpha is equals to a cos 2 alpha, then show that 4p square plus q square is equals to a square. చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూడండి. నేను మీకు ఈ డయాగ్రామ్స్ త్రూ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇఫ్ p, q ఆర్ పర్పెండిక్యులర్స్ ఫ్రమ్ ఆరిజిన్, ఏమంటుండు? p అనేది q అనేది పర్పెండిక్యులర్స్ అంటుండు. సో p ఒక పర్పెండిక్యులర్, q ఒక పర్పెండిక్యులర్. ఫ్రమ్ ఆరిజిన్ అంటే ఆరిజిన్ నుంచి డ్రా చేసినాం, అది ఆరిజిన్ నుంచి డ్రా చేసినాం. 2 లైన్స్ x secant alpha plus y cosecant alpha is equals to a and x cos alpha minus y sin alpha is equals to a cos 2 alpha. సో p అనే పర్పెండిక్యులర్ అనేది దీనికి గీసినాము అండ్ q అనే పర్పెండిక్యులర్ అనేది x cos alpha minus y sin alpha is equals to a cos 2 alpha గీసినాం. సో మనల్ని ఏం ప్రూవ్ చేయమంటుండు? 4p square plus q square is equals to a square. సో మీకు పెద్ద డౌట్ ఏమొస్తుందంటే అసలు ఈ p అంటే ఏంది, q అంటే ఏంది? ఇక్కడ p అంటే ఆ పర్పెండిక్యులర్ యొక్క లెంత్, q అంటే
ఈ లైన్ ఈక్వేషన్కి గీసిన పర్పెండిక్యులర్ యొక్క లెంత్ అది. ఓకే, సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, సింపుల్గా మనకి ఏం చేస్తామంటే ఈ డిస్టెన్స్ కనుక్కుంటాము, ఈ డిస్టెన్స్ కనుక్కుంటాము. సో ఈ డిస్టెన్స్ అంటే ఏంది చెప్పండి మీరు, ఇది వచ్చేసి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో మనము ఈ కేసులో పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ కేసులో పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కుంటాం. చూడండి, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ x1 y1 to ax plus by plus c is equals to 0 is mod ax1 plus by1 plus c1 by root of a square plus b square. సో లైన్ ఈక్వేషన్ వచ్చేసి ఏంది, ఎక్స్ సెకండ్ ఆల్ఫా ప్లస్ వై కోసెకండ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏ. అండ్ పాయింట్ వచ్చేసి ఏంది, ఎక్కడి నుంచి మనం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కనుక్కోవాలి, ఆరిజిన్ నుంచి. ఆరిజిన్ నుంచి మనం పర్పెండిక్యులర్ డ్రా చేసినాం కాబట్టి 0,0 నుంచి ఈ లైన్కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో పీ ఈజ్ ఈక్వల్స్ టు ax1 ప్లస్ by1 ప్లస్ సి కదా, ఏ ఎంత సెకండ్ ఆల్ఫా ఇంటూ x1 ఎంత 0 ప్లస్ బి ఎంత కొసెకండ్ ఆల్ఫా ఇంటూ y1 ఎంత 0 మైనస్ సి ఎంత ఉంది చూడండి ఇక్కడ ఏ బై రూట్ ఆఫ్ సీకెండ్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కొసెకెండ్ స్క్వేర్ ఆల్ఫా. సో పీ ఈజ్ ఈక్వల్స్ టు మోడ్ ఆఫ్ మైనస్ ఏ బై రూట్ ఆఫ్, నేను సీకెండ్ స్క్వేర్ ఆల్ఫాని 1/cos స్క్వేర్ ఆల్ఫా రాసుకోవచ్చు కదా, ఎస్ 1/cos స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కొసెకెండ్ స్క్వేర్ ఆల్ఫాని 1/sin స్క్వేర్ ఆల్ఫా రాసుకున్నా. నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే మోడ్ ఆఫ్ మైనస్ ఈజ్ నథింగ్ బట్ ఏ బై రూట్ ఆఫ్, ఇప్పుడు ఈ రెండింటిని ఎల్సిఎం తీసిన ఏమొస్తుంది, కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. సో మీదేమొస్తుంది మనకి, ఇక్కడ సైన్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. ఎవరికైనా డౌట్ ఉంటే చూడండి, ఎల్సిఎం ఏముంది ఇక్కడ, కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా. సో ఇప్పుడు నేను ఇందులో ఉన్న డినామినేటర్కి ఏ మల్టిప్లై చేస్తే నాకు ఇది వస్తుంది చెప్పండి, సైన్ స్క్వేర్ ఆల్ఫా మల్టిప్లై చేస్తే వస్తుంది. సో అదే సైన్ స్క్వేర్ ఆల్ఫాని న్యూమరేటర్లో మల్టిప్లై చేయాలి. సిమిలర్గా నెక్స్ట్ టర్మ్ చూడండి, నెక్స్ట్ టర్మ్లో ఏముంది మనకి డినామినేటర్ సైన్ స్క్వేర్ ఆల్ఫా. సైన్ స్క్వేర్ ఆల్ఫాకి నేను ఏం మల్టిప్లై చేస్తే కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది. సో కాస్ స్క్వేర్ ఆల్ఫా మల్టిప్లై చేయాలి, మీద కూడా కాస్ స్క్వేర్ ఆల్ఫా మల్టిప్లై చేయండి. సో అండర్ రూట్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా బై కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా. తర్వాత చూడండి, ఏ బై రూట్ ఆఫ్ సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ ఆల్ఫా అంటే ఎంత, 1 బై కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా. తర్వాత ఏ బై రూట్ ఆఫ్ 1 బై, నేను కాస్ స్క్వేర్ ఆల్ఫాని సైన్ స్క్వేర్ ఆల్ఫాని ఎట్లా రాసుకుంటున్నాను అంటే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్ ఉంది, దీన్ని నేను XY హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా, ఎస్. అట్లనే నాకు ఇక్కడ ఏముందంటే కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ఉంది, దాన్ని నేను కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చా, ఎస్. ఇప్పుడు ఈ స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, రూట్ 1 ఎట్లాగైనా 1. సో ఇది ఏ బై 1 బై కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. తర్వాత ఏమవుతుంది, ఈ 1/cos ఆల్ఫా సైన్ ఆల్ఫా మీదికి వెళ్తే ఏమవుతుంది, ఏ ఇంటూ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా బై 1. సో ఏ ఇంటూ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా బై 1 అంటే ఏ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. సో పీ వాల్యూ ఎంత వచ్చింది మనకి, ఏ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. నెక్స్ట్ ఏం చేస్తున్నాం చూడండి, ఇప్పుడు కేస్ 2 అంటే ఏంది, క్యూ ఈ పర్పెండిక్యులర్ యొక్క లెంత్ కనుక్కోవాలి. సేమ్ అదే ఫార్ములా. ఈక్వేషన్ ఏంది, ఎక్స్ కాస్ ఆల్ఫా మైనస్ వై సైన్ ఆల్ఫా మైనస్ ఏ కాస్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు 0. పాయింట్ ఏంది, ఆరిజిన్ నుంచే కదా 0,0. సో క్యూ ఈజ్ ఈక్వల్స్ టు cos alpha into 0 minus sin alpha into 0 minus a cos 2 alpha by root of a ఎంత, సో cos alpha cos square alpha plus b ఎంత sin square alpha. సో q is equals to mod of cos alpha into 0 sin alpha అంతా 0 అయిపోతే మనకి ఏం మిగిలింది, మైనస్ a cos 2 alpha mod of మైనస్ a cos 2 alpha by root of cos square alpha plus sin square alpha అంటే root 1. This will give you a cos 2 alpha. సో క్లియర్గా అర్థమైందా, ఇప్పుడు మనకి క్యూ వచ్చింది, పీ వచ్చింది. ఓకే, ఇప్పుడు ఏంటంటే మనము చిన్నగా కొంచెం వర్క్ ఉంది, ఆ వర్క్ చేస్తే అయిపోయాం, మనకు వచ్చేస్తుంది. సో ఇంత స్పేస్ సరిపోతుంది మనకి. ఓకే, ఎనఫ్. ఇప్పుడు మీరు చూడండి, నాకు పీ వాల్యూ ఎంత వచ్చింది, ఏ కాస్ ఆల్ఫా సైన్ ఆల్ఫా. క్యూ వాల్యూ ఎంత వచ్చింది, ఏ కాస్ 2 ఆల్ఫా. సో ఇప్పుడు మనల్ని ఏమడిగిండు, 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ చేస్తే మనకి ఏ స్క్వేర్ అని ప్రూవ్ చేయమన్నాడు. ఎట్లా చేస్తాం, 4 ఇంటూ పీ స్క్వేర్ అంటే ఏమొస్తుంది మనకి, ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా వస్తుంది, ప్లస్ క్యూ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా వస్తుంది, ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అని ప్రూవ్ చేయమంటుండు.
ఇప్పుడు ఇందులోకించి ఏం కామన్ తీయచ్చు, ఏ స్క్వేర్ కామన్ తీయచ్చు. ఏ స్క్వేర్ 4 cos స్క్వేర్ ఆల్ఫా సైన్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా ఈజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ దీన్ని నేను సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా అని రాసుకోవచ్చు. చాలామందికి ఎట్లా అని అనిపిస్తుంది. సో దీని గురించి మీకు తెలవాలంటే మీరు సింపుల్గా ఏం చేయాలంటే ట్రిగ్నోమెట్రీ చదువుకొని రావాలి. సో ఒక ఫార్ములా రాసిన చూడండి, సైన్ 2 ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 2 సైన్ ఆల్ఫా కాస్ ఆల్ఫా. సో దీన్ని స్క్వేర్ చేస్తే సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ఇది ఈక్వల్స్ టు 4 సైన్ స్క్వేర్ ఆల్ఫా కాస్ స్క్వేర్ ఆల్ఫా. అర్థమైందా? సో సైన్ స్క్వేర్ 2 ఆల్ఫా ప్లస్ కాస్ స్క్వేర్ 2 ఆల్ఫా అంటే ఎంత, సైన్ స్క్వేర్ తీటా ప్లస్ కాస్ స్క్వేర్ తీటా ఎంత మనకి 1. సో ఏ స్క్వేర్ ఇంటూ 1 ఇస్ నథింగ్ బట్ ఏ స్క్వేర్. సో ఏ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు ఏ స్క్వేర్. సో 4p స్క్వేర్ ప్లస్ క్యూ స్క్వేర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ అని ప్రూవ్ చేసినాం కదా. సో క్లియర్గా అర్థమైందా? సో నా వీడియోస్ ఏమన్నా మీకు కొంచెమైనా యూజ్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.